హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బచ్చల కూర టమాటో రెసిపీ అన్నమాట. మీరెవరైనా ఎప్పుడైనా బచ్చల కూర టమాటా వండుకున్నారా? సో బచ్చల కూరలో 2-3 రకాలు ఉంటాయి. తీగ బచ్చలి, నార్మల్ చిన్న చెట్లు కూడా ఉంటాయన్నమాట. మాది వచ్చేసి తీగ బచ్చల కూర టమాటో. సో ఫస్ట్ బచ్చలాకు మా ఇంట్లో మా గార్డెన్లోదే అనమాట. బచ్చల చెట్టు తీగ బచ్చలు పెట్టామన్నమాట. సో ఇక్కడదే ఆకు ఫ్రెష్గా ఉంటుంది. సో దీంతో వచ్చే బచ్చల కూరతో వచ్చే పోషకాలు ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ చేస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు చాలా మంచిదన్నమాట బచ్చల కూర. సో మంచిగా బచ్చల కూర చిన్నగా తరుక్కోవాలన్నమాట. చిన్నగా తరుక్కొని ఇది బాగా జిగటగా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయరు. సంవత్సరం పొడుగునా పాలకూర, తోటకూర అవన్నీ తింటారు, కానీ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. సో దీంట్లో చిన్న బచ్చల కూర తరుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తరుక్కోవాలి. మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. చెట్టు మీద ఆకే కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వాష్ చేసుకున్న లీవ్స్, ఇంకా పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అండ్ అది జల్దీ బాయిల్డ్ అవ్వడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆకుని మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి. అండ్ లిడ్ అనేది పెట్టేస్తే ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. ఈ లోపు నేను టమాటోస్ అనేది కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న స్లైసెస్గా. ఎందుకంటే ఫాస్ట్గా ఉడకాలి కాబట్టి, బాయిల్ అవ్వాలి కాబట్టి సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటే కొంచెం లీవ్స్ని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాతనే టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనేం చేశానంటే కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి ఒక 2 రిక్కలది చింతపండు అనేది యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత టమాటో స్లైసెస్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని మంచిగా బాయిల్డ్ అవ్వనివ్వాలన్నమాట. టమాటో ఇంకా లీవ్స్ ఏదైతే ఉందో మెత్తగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడకనిచ్చిన తర్వాత, మెత్తగా ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చే ముందు కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మళ్ళీ ఎంత టేస్ట్కి తగ్గట్టు ఎంత యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట చిల్లీ పౌడర్. సో ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈలో పోపు కోసం పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, వెల్లిపాయలు ఉంటే వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీలోనే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి వేయగానే పోపు అనేది బచ్చల కూర టమాటా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే కొరండం లీవ్స్ అని యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బచ్చల కూర టమాటో రెడీ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలానే ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. మన ఇంట్లో ప్లేస్ ఉంటే పెట్టుకున్నా ఓకే.